హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. చూసారు కదా, ఈ రోజు మా డే చాలా కామ్ గా కోజీగా స్టార్ట్ అయింది. బై ద వే, ఇది ఒక ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట. అండ్ ఈ రోజే నేను కొన్ని హెల్దీ స్నాక్ రెసిపీస్ కూడా ప్రిపేర్ చేశాను. అదంతా కూడా మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. ఈ రోజు వియాన్ స్కూల్ హాలిడే, అందుకనే మా డే ఇంత స్లోగా స్టార్ట్ అయింది. మొన్న వైజాగ్ లో యోగాంధ్ర కార్యక్రమం జరగడం వల్ల పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారనమాట. సో హ్యాపీగా వాళ్ళు ఆ 3 days ఫుల్ ఎంజాయ్ చేశారు. వియాన్ బాబుకి పాటలు పాడడం అంటే చాలా ఇష్టము. అండ్ వాడు చాలా బాగా పాడుతాడు కూడా. ఇన్ఫాక్ట్ అది నా నుంచే అలవాటు అయింది. బట్ స్టిల్ ఇప్పటికీ నేను ఈ విషయంలో ఒక పెద్ద మిస్టేకే చేస్తున్నాను. వాడిని ఇంకా నేను ఏ సంగీతం క్లాసెస్లోని జాయిన్ చేయలేదు. ఆ విషయంలో అయితే నేను ఫుల్ రిగ్రెట్ అవుతాను. ఐ వాజ్ స్టిల్ సర్చింగ్ ఫర్ ద బెస్ట్ టీచర్స్ అరౌండ్ అస్. ఇన్ కేస్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఇన్ అండ్ అరౌండ్ వైజాగ్ ఆర్ గాజువాక ఆన్లైన్ క్లాసెస్ చెప్పినా పర్వాలేదు. బట్ సంగీతం మంచిగా నేర్పించాలి. మీకు ఎవరైనా తెలిసిన టీచర్స్ ఉంటే గనక ప్లీజ్ డూ లెట్ us నో ఇన్ ద కమెంట్ సెషన్ బిలో. అలా టీ తాగుతూ దేవుడి పాటలు వింటున్నాం. ఇంకా ఈ లోపు వీడు ఆట స్టార్ట్ చేసేసాడు. స్కూల్ లేదు కదా, ఇంకా ఫుల్ ఆడుతూనే ఉంటారు. కైవల్యధామ పరమం ఇలా చెయ్యి ఒక హాయ్ ఫ్రెండ్స్ లో. ఎవరాలు? ఈ అబ్బాయి ఎవరు? ఎవరా అబ్బాయి? ఈడెవడు? అనియా? మరి నేను ఏ ఆంటీ కాదు. నేను ఎవర్రా చెప్పు. అంకుల్ ఆంటీ కాదు మమ్మీ అని చెప్పు. పొద్దున్నే చూసారు కదా, పిల్లల గ్యాంగ్ అందరూ వచ్చేసారు. వియాన్ రెడీ అవడానికి వెళ్ళాడు. ఈ లోపు పిల్లలతో పాటు ఈయన కూడా కూర్చొని ఆడుకుంటున్నారు. ఇంకలా బ్రేక్ఫాస్ట్ చేసేసి మా ఇద్దరం బయటికి వచ్చామన్నమాట. ఒక చిన్న రైడ్ కి వెళ్ళాం. బికాస్ మోస్ట్లీ దిస్ విల్ బి ద లాస్ట్ వీడియో బిఫోర్ లీవింగ్ టు మై మమ్స్ ప్లేస్. రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట. సో ఎందుకు వెళ్తాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంకలా బయటికి వెళ్ళి వచ్చేసి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ అరౌండ్ 3:34 అవుతుంది. ఇంకిప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే గీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి పాలు మరిగించిన తర్వాత వచ్చిన మీగడ అనమాట. సో ఆ మీగడనంతా ఇలా బాక్స్లో స్టోర్ చేస్తాను. వన్స్ ఆ బాక్స్ ఫిల్ అయిన తర్వాత నెయ్యి ప్రిపేర్ చేస్తాను. నెయ్యి ప్రిపేర్ చేసే ఒక 2-3 hours ముందే ఆ బాక్స్ తీసి బయట పెట్టేస్తా. కొంచెం అది కరిగిన తర్వాత ఇలా ఐస్ వాటర్ వేసి మిక్సీ పట్టేస్తాను. ఇట్లా ఐస్ వాటర్ కంపల్సరీ యాడ్ చేయాలి. అలా చేయడం వల్ల మిక్సీ పట్టిన తర్వాత వెన్నకి వెన్న, పాలుకి పాలు సెపరేట్ అయిపోతాయి. ఇదిగోండి చూసారు కదా, వెన్నంతా ఇలా పైకి తేలిపోతుంది అనమాట. మిక్సీ పట్టేటప్పుడే ఒక బౌల్లో ఐస్ వాటర్ వేసి ఉంచాలి. సో ఆ వెన్నంతటిని కూడా ఈ ఐస్ వాటర్లో వేస్తే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మిల్క్ ఉండిపోయింది అనుకోండి, అదంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. వెన్నంతా పైకి తేలిపోతుంది. ఇట్లా ఐస్ వాటర్ లో వెన్నని ఒక 2-3 times వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రా మిల్క్ ఏది కూడా ఆ బటర్ కి పట్టి ఉండదు. ఇంకా మీకు బటర్ ఫామ్ లో కావాలంటే డైరెక్ట్ గా ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఇదే హోమ్ మేడ్ బటర్. ఇది కొంచెం కరిగిస్తే గీ అవుతుందన్నమాట. సో చూసారు కదా, మొత్తం వెన్నంతటిని కూడా ఒక 2-3 times వాష్ చేసిన తర్వాత ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ లోని మొత్తం వెన్నంతా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో మరిగించాలి. ఆ బటర్ అంతా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వన్స్ బటర్ కరిగిన తర్వాత లో ఫ్లేమ్ లో గీ తయారైనంత వరకు ఉంచుకోవాలి. గీ రెడీ అయిందని మనకి ఎలా అర్థమవుతుందంటే ఒక స్వీట్ స్మెల్ వస్తుంది అనమాట. మొత్తం ఇల్లంతా ఒక గీ స్మెల్ వస్తుంది. మనకే కాదు, బయట వాళ్ళకు కూడా ఈజీగా వీళ్ళు ఇంట్లో గీ ప్రిపేర్ చేసుకుంటున్నారని అర్థమైపోతుంది. ఈ బటర్ కరిగింది కానీ ఇంకా గీ కన్సిస్టెన్సీ రాలేదు. ఈ లోపు ఇప్పుడు మిక్సీ చేసిన గిన్నెలన్నీ కూడా వాష్ చేసేస్తున్నాను. ఎందుకంటే అది బటర్ కదా, చాలా జిడ్డుగా ఉంటుందన్నమాట. వెంటనే వాష్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇంకిక్కడ నన్ను సాధించడానికి ఈ కాకి వచ్చింది. అప్పటికి అన్నం పెట్టాను, చికెన్ పెట్టాను, మ్యాంగో పీస్ పెట్టాను, అయినా సరే తినలేదు.
మా హస్బెండ్ వచ్చి పెడితేనే తింటాయంట, లేకపోతే అప్పటి వరకు అరుస్తూనే ఉంటాయి. సరే నీకు నచ్చింది చేసుకో అని నా పని నేను చేసుకుంటున్నాను. ఇంకిప్పుడు ఫస్ట్ అయితే పల్లీ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక 1 కప్ పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకిలా పల్లీలు ఫ్రై అవ్వడానికి అండ్ నెయ్యి కరగడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు కొబ్బరుండల కోసం ఒక 2 కొబ్బరికాయల్ని నీట్గా కట్ చేసేసి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కువ మిక్సీ చేయొద్దు, పేస్ట్ అయిపోతుంది. కాబట్టి కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకలా కొబ్బరిని పౌడర్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ అయితే బెల్లంని కూడా దంచి పెట్టాను అనమాట. ఈలోపు పల్లీలు ఫ్రై అయిపోయాయి అండ్ నెయ్యి కూడా కరిగింది. అది తీసి పక్కకు పెట్టేసా. ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్ లోని కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఇక్కడైతే నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు గీ తీసుకున్నా. ఇది కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన గీయే. చూసారు కదా ఎలా పూసగా వచ్చిందో. ఇలా గీ కొంచెం వేడైన తర్వాత వెంటనే కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పౌడర్ ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. కొబ్బరి ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే నేను 3/4 కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. మరి ఎక్కువ బెల్లం పట్టదండి, ఎందుకంటే కొబ్బరిలో కూడా ఒక రకమైన స్వీట్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు మనం పంచదార ఆర్ బెల్లం యాడ్ చేసుకోవచ్చు. 3/4 కప్పు బెల్లం ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనమాట. బెల్లం కొంచెం పెద్ద ముక్కలుగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనం అది బెల్లం వేసిన తర్వాత కుక్ చేస్తాం కదా, సో ఆ హీట్ కి కరిగిపోతాయి. అలా అని చెప్పి పెద్ద పెద్ద ముక్కలు వేయొద్దు, కొంచెం దంచి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా బెల్లం అంతా కరిగింది అండ్ కొబ్బరి కూడా బాగా ఫ్రై అయింది, కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత లడ్డూలు కట్టేసుకోవాలి. ఈలోపు పల్లీలు కూడా చల్లగా అయిపోయాయి. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలి. నేనైతే పొట్టుతోనే మిక్సీ చేస్తున్నానండి, మీరు కావాలంటే పొట్టు తీసేసి కూడా మిక్సీ చేయొచ్చు. ఇలా పల్లీల్ని పౌడర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత సేమ్ అదే మిక్సీ జార్లో కొంచెం పల్లీ పొడితో పాటు దంచి పెట్టిన బెల్లం ఒక 1/2 కప్ వరకు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయండి. నార్మల్ గా బెల్లం ఆ పల్లి పొడిలో కలవాలంటే టైం పడుతుంది కదా, బట్ ఇట్లా మిక్సీ చేసేసామనుకోండి ఈజీగా కలిసిపోతుంది. ఇప్పుడు అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఉండలు కట్టేసుకోవడమే. అంతే, పల్లి లడ్డు రెడీ. చాలా బాగుంటుందండి, ఇన్ఫాక్ట్ చాలా హెల్దీ కూడా. ఇప్పుడు మీరు చూసారు కదా, నేను బెల్లమే యూజ్ చేశాను మొత్తం ఈ 2 రెసిపీస్ కి, ఎందుకంటే మా ఇంట్లో బెల్లం ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఈ బెల్లము పాలల్లో వేస్తే పనికిరాదు, వెంటనే పాలు విరిగిపోతున్నాయి. అందుకనే పాలతో ప్రిపేర్ చేసిన ఏ స్వీట్ అయినా ఇంకా పంచదారతో చేయాల్సి వస్తుంది. ఈ బెల్లం అలానే ఉండిపోతుంది కదా అని చెప్పేసి ఈ రోజు ఇలా హెల్దీగా ఈ 2 రెసిపీస్ ప్రిపేర్ చేశాను. అదనమాట విషయం. ఇక్కడైతే కొబ్బరి లడ్డు కోసం కొబ్బరి అంతా చల్లగా అయిపోయింది, అవి లడ్డు చుట్టాలి. ఈ లోపు పల్లి లడ్డు రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తున్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం స్వీట్ తగ్గించండి. అదే ఈ రోజు నేను చెప్పిన మెజర్మెంట్స్ తో ఫాలో అయితే స్వీట్ కొంచెం తక్కువగానే ఉంటుంది. చెప్పాలంటే పిల్లలు తినడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఇగోండి ఇవి పల్లీ లడ్డు. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు కొబ్బరి లడ్డు చేస్తున్నాను. రెండు కూడా చాలా టేస్టీగా కుదిరాయి. అబ్బా, ఒకసారి మీరు ఈ రెసిపీస్ ట్రై చేయండి. ఈ కొబ్బరి పల్లీలు రెండు కూడా స్కిన్ కి న్యాచురల్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. అండ్ అలానే స్కిన్ గ్లోయింగ్ గా ఉంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఇంకా బెల్లం గురించి చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిందే కదా. మీరు కూడా ఈ రెసిపీస్ ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లల స్నాక్ బాక్స్ లోకి అదొక లడ్డు ఇదొక లడ్డు చేసి పెట్టండి. చక్కగా తింటారు, హెల్దీగా ఉంటారు అండ్ వాళ్ళ స్వీట్ క్రేవింగ్స్ కూడా కంట్రోల్ అవుతాయి. ఇంతకు ముందు నేను ఎక్కువగా సున్నుండలు చేసేదాన్ని, కాకపోతే ఇప్పుడు మానేసా. ఏమంటే గోల ఎక్కువైపోయిందండి. సున్నుండలు తింటారు, నెయ్యి తింటున్నారు, బెల్లం తింటున్నారు, అది ఇది అని చెప్పి పిల్లడికి దగ్గొచ్చేస్తది. అమ్మ, ఒకటి కాదు రకరకాల కమెంట్స్ విన్నాను. లాస్ట్ కి దెబ్బకి ఇంకా నాకు సున్నుండలు చేయాలంటే విరక్తి వచ్చేసింది అనమాట. అంటే నేను ఏ రేంజ్ లో ఆ కమెంట్స్ వినుంటానో మీరే అర్థం చేసుకోవచ్చు.
బట్ ఎప్పుడు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. అలా అన్నారని మనం ఫీల్ అవుతూ కూర్చుంటే ఎప్పటికీ ముందుకెళ్ళలేము. పోనీ మనకెప్పుడైనా బాలేదు, మనం డౌన్ అవుతున్నాము అన్నప్పుడు ఈ అన్న వాళ్ళు ఎవరైనా వచ్చి పొరపాటున ఒక రూపాయైనా సాయం చేస్తారా చెప్పండి? ఎవ్వరు ఏది చేయరు. సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మన పనేదో మనం చేసుకుంటూ వెళ్ళాలి. మా హస్బెండ్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, వెళ్ళే దారిలో ఎన్నో కుక్కలు మొరుగుతాయి, అవన్నీ పట్టించుకుంటూ ఉంటే మనం ముందుకెళ్ళలేము అని. అట్లా మొరిగే కుక్కలు ఎప్పుడూ మొరుగుతూనే ఉంటాయి. మన పనేదో మనం చేసుకోవడం బెటర్. Look, mommy, this is the intelligent. Guys, welcome to video. This is the computer. వియాన్ బాబు అప్పుడే ఆడుకొని వచ్చాడనమాట. ఇంకా ఈ స్నాక్స్ చూసి ఫుల్ హ్యాపీ అయిపోయాడు. ఇలా మంచిగా స్నాక్స్ అన్ని ప్రిపేర్ చేసి ఎక్కడికక్కడ డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసా. అండ్ నెక్స్ట్ అయితే ఇగోండి గీ కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇది స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోవాలి. ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. నార్మల్గా నేనైతే ఈ మధ్య ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టట్లేదనమాట. అప్పటికప్పుడు దంచి వేసిన దాని ఫ్లేవరే బాగుంటుంది. అందుకనే నేను ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ చేసినా సరే అప్పటికప్పుడు దంచి వేస్తున్నా. బట్ నెక్స్ట్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, తినొక్కలే కుకింగ్ చేసుకోవాలి కాబట్టి ఈజీగా ఉండడానికి అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి పెట్టేస్తున్నా. ఇది ఒక 15 డేస్ పాటు సరిపోతుంది. నెక్స్ట్ కావాలంటే తను మళ్ళీ చేసుకుంటారు. సో ఇలా కావాల్సినవన్నీ చేసి పెట్టేశాను అనమాట. ఆ తర్వాత డాబా మీదకి వచ్చా. మళ్ళీ ఒక 1 మంత్ పాటు ఈ మొక్కల్ని చూడను కాబట్టి ఈ రోజే తనివి తీరా మొక్కలకి వాటరింగ్ చేసి ఏమైనా పాడైపోయిన లీవ్స్ అవి ఉంటే తీసేశాను. ఇంకా కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి గడ్డి ఎక్కువ వస్తుందన్నమాట, అదంతా పీకేశాను. ఇంకా ఈ చెట్టుకి చాలానే పూలు వచ్చాయి. ఇవి మరి సెంటు మల్లి, కాగడ మల్లి, ఆరెల్స్ ఏ మళ్ళీ అంటారో నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. ఇంక ఇవన్నీ కోసుకొని వెళ్ళి చక్కగా అమ్మవారికి పూజ చేసుకున్నాను. సో ఇదండి ఈరోజు మా ఫ్రైడే వ్లాగ్. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. రోజు ఈవినింగ్ పూట ఇంటి బ్యాక్ సైడ్ నుంచి ఇలా గేదెలు వెళ్తాయి. పక్కన చూడండి ఎంత ప్లేస్ ఉన్నా ఆ చెట్లను తోసుకుంటూ మరి వెళ్తాయి. అనవసరంగా మంచిగా పువ్వులు పూసిన చెట్లు కూడా వంగిపోయి పాడైపోతున్నాయి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.